అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. భారతవర్ష డిజిటల్ మీడియా నెట్వర్క్లో భాగంగా బీ స్పిరిచువల్ టాక్స్ అనేది మరో విభాగం. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సనాతన ధర్మ వైశిష్ట్యానికి సంబంధించి పరిశోధనాత్మక కథనాలు, అలాగే అందరికీ తెలియాల్సిన విషయాలు ఎన్నింటినో కూడా ఈ మాధ్యమం ద్వారా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికే కొన్నింటిని చెప్పాం. ఈ నిరంతర ప్రయాణంలో మీరు భాగస్వాములు కండి. మా వీడియోలను లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా కూడా మాకు మద్దతు తెలపవచ్చు. అలాగే కాంట్రిబ్యూషన్స్ ద్వారా కూడా సహకరించవచ్చు. ఈ వ్లాగ్లో ఇటీవల మేము అరుణాచలం వెళ్ళాం. అక్కడి మా అనుభవాలని తెలియపరచాలనుకుంటున్నాం. అలాగే చిదంబరం, కాశీ, కొల్హాపూర్ వ్లాగ్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ కానున్నాయి. కాబట్టి ఛానల్ని విజిట్ చేసి ఆయా సంబంధిత వీడియోలను చూసి మీ అభిప్రాయాలను తెలియజేయండి. అరుణాచలం మహాపుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన్ని భారతవర్ష టీం తన మిత్ర బృందంతో విజిట్ చేయడం జరిగింది. ఆ యాత్ర విశేషాలన్నీ కూడా మీకు ఈ వ్లాగ్లో చూపించే ప్రయత్నాన్ని మీ లైక్ బటన్ ద్వారా ప్రోత్సహించండి. ముందుగా అరుణాచలం క్షేత్రాన్ని చేరుకున్న అనంతరం వేకువజామున 3 గంటలకు ఆలయ ప్రధాన గోపురం వద్ద జ్యోతి వెలిగించాం. బ్రహ్మముహూర్త సమయాన శంఖానాదం చేస్తూ చేయబోయే గిరి ప్రదక్షిణ దిగ్విజయంగా సాగాలని శివయ్యను మనసారా కోరుకున్నాం. కార్తీక మాసపు వేళ అక్కడ మేము ఉన్న క్షణములు నిజంగా అనుభవైక వేద్యములు. అలా దీపాలను వెలిగించి గిరి ప్రదక్షిణకు సిద్ధమయ్యాం. ఇక్కడే మేము మీకు ఒక విశిష్టమైన వ్యక్తిని పరిచయం చేయదలుచుకున్నాం. నాకు తెలిసి యూట్యూబ్ చరిత్రలో ఈ వ్యక్తి గురించి మొదటిసారిగా చెబుతున్నది మనమే. నిజానికి వీరి కోసమే మేము ఎదురు చూస్తూ ఉన్నాం. వీరి పేరు కూడా తెలియదు. మేము వేల్ స్వామి అని పిలుచుకుంటున్నాం. ఆయన తన చేతిలో కుమారస్వామి ఆయుధమైనటువంటి వేల్ని ధరించి కొన్ని వేల సార్లు గిరి ప్రదక్షిణ చేసి ఉన్నారు. 8 సంవత్సరాల నుంచి ఆయన ఇదే సేవలో ఉన్నారు. ఆయన తన జీవితాన్ని శివయ్యకి, ఇంకా చెప్పాలంటే ఈ తిరువన్నామలైకే అంకితం చేసి ఉన్న పుణ్యమూర్తి. మాకు వీరు ఇంతకుముందు ఇదే క్షేత్రానికి విచ్చేసినప్పుడు కలిశారు. అప్పుడు ఆయన వేషధారణ చూసి మన వాళ్ళు ఫాలో అయ్యారు. అలా ఫాలో అవ్వడం చూసి ఈ స్వామి మమ్మలను పలకరించి, ఈసారి మళ్ళీ తిరువన్నామలైకి వచ్చినప్పుడు నాకు చెప్పండి, నాతో పాటుగా గిరి ప్రదక్షిణ చేద్దురు అని అన్నారు. అందుకే వారికి ఫోన్ చేసి ఇప్పుడు ఎదురు చూసాం. వారు విచ్చేశారు. వచ్చి రాగానే పరుగులాంటి నడకను అందుకున్నారు. ప్రధాన ఆలయ గోపురానికి నమస్కారం చేసి గిరి ప్రదక్షిణ అక్కడున్న పర్ఫెక్ట్ రూట్ మ్యాప్ ఆధారంగా చేయనారంభించాం. ఈ స్వామిని అనుసరించుట చాలా కష్టమైంది. వారి నడకతో మా నడక పరుగులా ఉందనే చెప్పాలి. ఇవాళ ఈ స్వామితో మేము గిరి ప్రదక్షిణ చేయకపోయి ఉండుంటే మాకు అంత సంతృప్తి ఉండేది కాదేమో. ఎందుకంటే ఇక్కడి ప్రభుత్వాలు అన్ని ఆలయాల మాదిరిగానే ఈ ఆలయంపై కూడా సిరికన్నేశాయి. ఇంకా చెప్పాలంటే టార్గెట్ చేసి ఉన్నాయి. కనుక ఇక్కడ రూట్ మ్యాప్ కూడా సరిగ్గా ఉండదు. 1-2 చోట్ల బోర్డులు ఉంటాయి అంతే. ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి అని సూచించేటటువంటి మార్గం మొత్తం మీద ఉన్న దిక్సూచీలు ఉండవు. ప్రధానంగా గిరి ప్రదక్షిణ అనేది శక్తి కేంద్రాలను కలుపుకొని చేయాలి అనేది పెద్దల మాట. కానీ ఇక్కడ దానికి తగ్గ రూట్ మ్యాపింగ్ ఉండదు. కనీసం నడిచే మార్గం కూడా సరిగ్గా ఉండదు. ప్రధాన రహదారిపై నుండే నడవాలి. వేకువజామున పర్వాలేదు కానీ టైం గడుస్తున్న కొద్దీ వాహనాల సంఖ్య పెరిగి ప్రదక్షిణ దుర్లభమవుతుంది భక్తులకి. మేము ఈ వేల్ స్వామితో వేకువజామునే ప్రదక్షిణ ఆరంభించాం.
ఆయన ఆగిన చోటనే ఆగుతూ సాగుతూ ఉన్నాం. యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇంద్రలింగం, అగ్నిలింగం అనేది అష్టలింగాలతో పాటుగా గిరివైపు అభిముఖమై ఉన్నట్టి అసంఖ్యాక నందులను దర్శించుకుంటూనే 52 కనెక్టెడ్ పాయింట్స్ని టచ్ చేస్తూ ముందుకు సాగడం జరుగుతోంది. స్క్రీన్ మీద చూడొచ్చు దానికి సంబంధించిన వివరాలు. కాకపోతే అన్నింటినీ వీడియోలు తీయటం జరగలేదు, కుదరలేదు. తెల్లవారే 4 గంటలు ఆ ప్రాంతంలో చుట్టూ ప్రకృతి, చలి, అక్కడి మానుష్య వాతావరణము, సాధు రూపంలో ఉన్నటువంటి వ్యక్తులు, భిక్షగాళ్ళు, ఇలా వీళ్ళందరినీ చూస్తుంటే వారి నడుమ ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే, అది కూడా పాదరక్షలు లేకుండా నడుస్తూ ఉన్నప్పుడు భూస్పర్శ, అలాగే ఒకే రకమైనటువంటి వేగముతో వెళ్తూ ఉన్నాం. వెరసి మా ఈ ప్రదక్షిణ సుమారుగా 6:30 గంటల పాటు సాగింది. అరుణగిరిని తిరువణ్ణామలై అని కూడా అంటారు, అరుణాచలం అని కూడా పిలుస్తారు. ఇక్కడ గిరిని శివస్వరూపముగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. గిరి మొత్తము కోటాను కోట్ల లింగాలతో నిక్షిప్తం అయి ఉంది అని చెబుతారు. అంటే ఇక్కడ ప్రతి అణువు శివమయమే. ఆ అనుభూతి ఇక్కడ మేము ఉన్నంతసేపు మాకు కలిగింది. బడలిక, నిస్తేజము వంటివి దరిచేరలేదు. కేవలం శివ 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 శివనామస్మరణ తప్ప ఇంకేమీ లేదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మేము ఓం నమః శివాయ అని బయటకు పఠిస్తూ వేల్స్వామిని అనుసరిస్తూ ఉన్నాం. అప్పుడు ఆయన ఒక క్షణం ఆగారు. దయచేసి మీరు బయటకి ఆ మంత్రాన్ని జపించవద్దు, అది మీరు నడవటానికి కావలసిన శక్తిని తగ్గించేస్తుంది, ఆ మంత్రము శక్తిని లాగేసుకుంటుంది, మనసులో స్మరిస్తే అంతకు రెట్టింపు పుణ్యము సిద్ధిస్తుంది అని చెప్పారు. నిజమే అనిపించింది. ఎందుకంటే అంత వేగముగా నడుస్తున్న మేము శ్వాసపైన కూడా దృష్టి పెట్టాలి, మనస్సును కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. అటువంటి సమయంలో బయటకి మంత్ర జపము చేయటం వలన శక్తి నిజంగానే త్వరగా తగ్గిపోతుంది. అప్పుడు మనం ఒక చోట కూర్చోబడిపోవడానికి ఇష్టపడతాం, గిరి ప్రదక్షిణ జరగకుండానే. వేల్స్వామి చెప్పారు కాబట్టి ఆ దిశగానే మనస్సులోనే శివనామస్మరణ చేసుకుంటూ ముందుకు సాగాం. ఇక్కడ వేల్స్వామి ప్రదక్షిణల్లో భాగంగా మౌనంగానే ఉంటారు. అవసరమైన చోట మాత్రమే ఆగి ఆయా గుడి లేదా ప్రాంత వైభవాన్ని మాకు చెబుతూ ఉన్నారు. ఆయనకు మాకు ఏ రుణానుబంధమో తెలియదు, ఏ ఒక్క రూపాయి కూడా ఇచ్చినా తీసుకోరు, ఏమీ ఆశించలేదు. కానీ మా పట్ల వారికి ఉన్నటువంటి కరుణ, మాకెందుకో ఆ విషయాలు అన్నింటినీ కూడా ఆయన మాకు చెప్పాలనేటటువంటి ఆ ఆశీర్వాదము బలంగా మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందనే చెప్పాలి. అలాగే వారు ఎవరిని కూడా ఇలా తీసుకుపోరు. వారితో పాటు వారు సింగిల్గా ప్రాతకాలమున లేచి ఒక పరుగు లాంటి నడక, చెప్పాను కదా, అలా ముందుకు సాగుతూ ఉంటారు తప్పించి ఎవరిని కూడా ఆయన ఎంకరేజ్ చేయరు. కానీ ఎందుకో తెలియదు, మమ్మల్ని మాత్రం ఈ విధంగా అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మరో విషయం, వారికి తెలుగు రాదు, మాకు తమిళం రాదు, కానీ ఆయన చెప్పింది అర్థమవుతుంది. అక్కడక్కడ ఎక్కడైనా అర్థం కానప్పుడు ఈసారి మా టీంలో ఉన్నటువంటి వారిలో ఒకరు ఆ భాష పట్ల అవగాహన కలిగి ఉండటంతో తర్జుమా చేస్తూ ఉన్నారు. అలా సాగుతోంది మా ఈ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా. మార్గం మధ్యలో గిరి శిఖరములు దర్శనమిస్తూ ఉంటాయి. అంటే అన్ని చోట్ల గిరి పూర్తిగా స్పష్టంగా కనబడదు, ఒక్కొక్క చోట ఒక్కో శిఖరం కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయాన ఆ వేకువజామున ఆ ప్రకృతి రమణీయత మధ్య ఆ శిఖరాన్ని దర్శించుకుంటుంటే ఉంటుంది స్వామి రంగా, ఇది కదా ముక్తి సాధనం అని అనిపిస్తుంది. భలే ఆనందంగా ఉంటుంది. వేల్స్వామి అలా ముందుకు సాగుతూ ఒక చోట మాతో బిస్కెట్ ప్యాకెట్లు కొనిపించారు. మేము ఎందుకో అనుకున్నాం, దారిలో ఆకలేస్తే తినడానికి కాబోలు అని కూడా భ్రమపడ్డాం. కానీ కానే కాదు. ప్రదక్షిణలో భాగంగా మరో అద్భుతమైనటువంటి విషయాల్ని వేల్స్వామి తన యొక్క ఆచరణల ద్వారానే మాకు చెబుతూ ఉన్నారు, మాతో కూడా ఆచరింపజేశారు. అతని సంచిలో కూడా కొన్ని ఆహారపు పదార్థాలు ఉన్నాయి. అలాగే బిస్కెట్ ప్యాకెట్లతో పాటుగా అరటిపళ్ళు కూడా మాతో కొనిపించారు. ఇవన్నీ ఏం చేశారు అంటే,
దారిలో ఒక చోట పక్షులకు, మరో చోట కుక్కలకు, ఇంకా చెప్పాలంటే దారి పొడుగునా కుక్కలకు, అలాగే ఒక స్పాట్లో జింకలు కూడా ఉంటాయి. మాకు అసలు ఎప్పుడు తెలియదు అక్కడ జింకలు ఉన్నాయని. అలా జింకలకు, గోవులకు, చీమలకు, ఈవెన్ చెట్లకు కూడా అందించారు రకరకాల ఆహార పదార్థాలని. మాతో కొనిపించిన ఆహార పదార్థాలతో పాటుగా ఆయన తెచ్చుకున్నటువంటి వాటితో మా చేతుల మీదుగా మేము కొన్న వాటితోనే ఆ మూగజీవాలకు అందించారు. పరమాత్మ సేవ అంటే అసలైన అర్థం ఇదే కదా. జీవకారుణ్యం లేని యాత్రలు ఎన్ని చేస్తే ఏం లాభం? మా హృదయం పులకించిపోతోంది. ఎన్నో పురాతన గుడులు, గోపురాలు, చిన్న చిన్న షాపులు, ఇలా అన్నీ కూడా మాకు మనోరంజకముగా గోచరిస్తూ ఉన్నాయి. అలా కొన్ని గంటలు గడిచాక ఓ చోట వేల్స్వామి టీ తాగడానికి ఆగారు. మమ్మల్ని కూడా ఆగి తాగమన్నారు. 2 బిస్కెట్లు కూడా తినమన్నారు. ఆ సమయానికి అన్ని గంటల నడక తరువాత టీ పడటం శరీరానికి మంచిదే అనిపించింది. చాయ్ దెబ్బతో ఉత్సాహం మరింత రెట్టింపైంది. ప్రదక్షిణం పూర్తి కావస్తోంది. ప్రధాన ఆలయానికి చేరువవుతున్నాం. వేకువజామున 3 గంటలకు మొదలైనటువంటి గిరి ప్రదక్షిణ ముగిసేసరికి 11 గంటలు ఆ ప్రాంతమైంది. వేల్స్వామి గారు ఈ మొత్తం ప్రదక్షిణ సమయంలో 2 చోట్ల మాత్రమే ఆగారు. మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. గిరి ప్రాశస్త్యము, కుమారస్వామి వైభవము, శివశక్తి తత్వము, హిందూ ధర్మ ఔన్నత్యము, గొప్పతనము, ఇలా ఎన్నో విషయాల్ని వారు మాకు వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడైనటువంటి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన నెగిటివ్ కామెంట్స్పై కూడా స్పందించారు. మేము అడిగిన ఓ ప్రశ్నలో భాగంగా ఆయన ఒక విషయాన్ని చెప్పారు. ఏంటంటే, ఆద్యాంతములు లేనిది సనాతన ధర్మం, దాన్ని నాశనం చెయ్యాలనుకున్న వారే నాశనమయ్యారు తప్పించి ఆ ధర్మం చెక్కు చెదరలేదు, చెదరదు కూడా. నిశ్చింతగా ఉండండి. మీ కర్తవ్యాలను చిత్తశుద్ధితో ఆచరించండి. మనస్సులో మాలిన్యాలని పోగొట్టుకోండి. సన్మార్గమున నడిచి జీవించండి. అంత శుభమే జరుగుతుంది. మన ధర్మానికి గ్లాని కలిగించాలి అనుకున్నవాడే అజ్ఞాని అయి, పామరుడై, ఆఖరికి ఎటువంటి శిక్షలు అనుభవించాలో అటువంటి గతిని పొందుతాడు అని చెప్పి మాకు ధైర్యాన్ని కూడా, స్థైర్యాన్ని కూడా ఇచ్చారు. గిరి వైభవము, పంచభూతాత్మక గిరి శిఖర తత్వము కూడా ఆయన ఎంతో ఆసక్తికరంగా మాకు చెప్పారు. ఈ వీడియో చూడండి. ఇక్కడ మనకు అరుణగిరికి సంబంధించి ఈ పాయింట్ నుండి మాత్రమే మనకు 5 శిఖరాలు కనిపిస్తాయి. ఈ 5 శిఖరాలు పంచాక్షరి మంత్రముతో సమానం. అలాగే పంచభూతాలకు కూడా సూచిక. తరువాత ఈ గిరి ప్రదక్షిణ ముగింపు దశకు వచ్చింది. ఇక మేము ఆలయానికి చేరుకోవాలి. అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకోవాలి. వేల్స్వామి ఇక్కడే ఆగిపోయారు. ఎందుకు అంటే అతను తన నిత్య పూజకు సమయం అవుతున్నందున మాకు సెలవు చెప్పి గదికి వెళ్ళిపోతామన్నారు. ఇక మేమేమనుకున్నామంటే, ముందుగా ప్రధాన ఆలయాన్ని చేరుకుని ఆ అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్న అనంతరం మళ్ళీ వేల్స్వామి ఉంటున్నటువంటి ఆ గది, ఆ నివాసానికి వెళదాం అని అనుకున్నాం. కానీ కుదరలేదు సమయాభావం వలన. అలాగే ఆయనే ప్రదక్షిణ సమయంలోనే ఓ చోట వారు మాకు అరుణాచలేశ్వరుని లాకెట్స్ ఇచ్చారు. ఇలా వారు వీటిని తమ స్వంత ఖర్చుతో 1000 మందికి ఇవ్వాలని అనుకున్నారట. పైగా వాటిని నిత్యం తన పూజ గదిలో ఉంచి తీసినవి కావున అవి మాకెంతో సంతోషకరమైనటువంటి గుర్తులు, అలాగే శక్తినిచ్చేటటువంటి చిహ్నాలు. అలా స్వామి వెళ్తూ వెళ్తూ మరో విషయాన్ని కూడా మాకు చెప్పారు. నేను ఆలయం లోపలికి తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి, నేను మా గదిలో పూజ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు వెళ్ళినప్పుడు లోపల 2 కొలనులు ఉంటాయి, అక్కడ చేపలు ఉంటాయి, కాబట్టి వాటికి మేత వేయండి అని కొన్ని పేలాల పొట్లాలు, వాటికి సంబంధించిన ఆహారాన్ని కొనిపించారు. ఇటు మేము ఆలయం లోపలికి చేరుకున్నాం. బయట నుంచి చూస్తే జనం లేరు, కానీ కార్తీక మాసం కావడం వలనేమో చాలామంది లోపల క్యూ లైన్లలో మగ్గుతూ ఉన్నారు. గంటల తరబడి అలాగే ఉన్నారు, లైన్ ముందుకు సాగట్లేదు. ఇక లోపల ఆలయం మొత్తం ఒక్కసారి పరిశీలిస్తే చాలా అద్భుతమైన శిల్పకళ మనకు కనిపిస్తూ ఉంటుంది. పెద్ద నందీశ్వరుడు ప్రధాన ఆకర్షణగా ఉంటాడు. అయితే ప్రభుత్వ ఎండోమెంట్ అధీనంలో ఉన్నటువంటి ఈ ఆలయం దేశంలో ఉన్నటువంటి చాలా ఆలయాల మాదిరి నిర్లక్ష్యానికి గురవుతోంది అని చెప్పడానికి ఎన్నో గురుతులు కనిపిస్తాయి మనకు. అక్కడ కరెక్ట్గా మనసు పెట్టి చూడాలి, కానీ మెయింటెనెన్స్ అస్సలు బాగోలేవు. కనీసం భద్రతా ప్రమాణాలు, చర్యలు లేవు.
లోపలికి సెల్ ఫోన్లు అందరూ తీసుకుని పోవచ్చు అనేలాగా ఉంది పరిస్థితి. ఏదైతేనేం ఆలయ గోపురాలు, లోపలి కట్టడాలు, కొలనులు అన్నింటినీ చూసాం. మనసుకు ఎంతో హాయిగా అనిపించింది. పరమాత్మ ఒడిలో ఉన్నటువంటి భావన అది. లోపల భక్తులు క్యూ లైన్లో కిక్కిరిసిపోతున్నా కూడా ముందుకు కదలడం లేదు. గర్భగుడి ప్రాంగణంలో దళారుల దందా కనిపించింది. వారు మరియు ఆలయ అర్చకులు కలిసి డబ్బు కట్టిన వారికి వేరే లైన్లలో వేరే మార్గాల ద్వారా తొందరగా దర్శనం చేయిస్తూ ఉన్నారు. ఇది చాలా ఆలయాల్లో మేము ఇటీవల చూస్తూ ఉన్నాం. దీనిని ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. మొత్తంగా 1 గంటన్నర లోపుగానే అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకున్నాం. అదొక అద్భుత క్షణమని చెప్పాలి. కాసేపు అలా చూస్తూ ఉండిపోయాం. ఎందుకంటే రమణ మహర్షుల వంటి వారికి ముక్తి కలిగించినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి శివలింగం అది. ఇక తదనంతరం ప్రసాదాలు ఇచ్చేటటువంటి స్థలానికి వచ్చాం. చేతిలో తీర్థం సైజులో ఉన్నటువంటి ప్రసాదం ఇక్కడ 10 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. అంటే ఇక్కడ కనీసం ప్రసాదం కూడా ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదు. అంతేకాదు అనధికారికంగా పులిహోర, ఇతర ప్రసాదాలు, లడ్డూలు లాంటివి అమ్ముతూ ఉన్నారు. అంటే టిక్కెట్లు ఇవ్వకుండా ఇస్తున్నారు కనుక మాకు ఆ అనుమానం కలిగింది. ఇలాంటి చిన్న చిన్న అసంతృప్తులు తప్ప ఓవరాల్గా అటు అద్భుతమైన గిరి ప్రదక్షిణ, ఇటు అరుణాచలేశ్వరుని దర్శనం జరిగింది. అనంతరం బయటకు వచ్చాం. బయటకు వచ్చి చూస్తే ఇక్కడి ఆలయంపై జరుగుతున్నటువంటి ఆక్రమణ ఒకటి గమనించాం. రాత్రి వేళ మళ్ళీ ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించిన వీడియోలు తీసుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారే ఈ విజువల్స్ ఆలయ ప్రధాన గోపురాన్ని ఆనుకొని, అంటే తూర్పు ద్వారం వైపున అడ్డంగా కట్టాలనుకుంటున్న కాంప్లెక్స్కు సంబంధించినటువంటి నిర్మాణాలు. పలు హిందూ సంఘాలు, స్థానికులు, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల పోరాటం వలన ఇది ఇప్పుడు కోర్టులో పెండింగ్లో ఉంది. నిర్మాణం అయితే ఆగింది. దీని నిర్మాణం కనుక పూర్తయితే ఇక్కడ ప్రభుత్వాల సహకారంతో ఆలయంలో ఒక ముఖ్యమైన పురాతన ద్వారం మూసుకుపోతుంది. కేవలం 10 అడుగుల దూరం కూడా లేకుండా అంత ఎత్తున, అంటే ఆలయ ప్రధాన ద్వారాలే చాలా ఎత్తులో ఉంటాయి. దానికి మించి మల్టీప్లెక్స్లు ఇక్కడ కట్టేయాలనుకుంటున్నారంటే మొత్తం మూసుకుపోతుంది కదా. కాశీ, మధురలతో పాటుగా దేశంలో చాలా ఆలయాలపై నాడు తురష్కుల కట్టడాల మాదిరిగా నేటి స్టాలిన్ ప్రభుత్వాలు, అలాగే ద్రవిడవాద ప్రభుత్వాలు ఇలా కాంప్లెక్స్లను కట్టాలనుకుంటోందా అనిపించింది. శివుని దయ వలన ప్రస్తుతానికి ఈ నష్టం ఆగింది. ఈ ప్రాంతంలో ఇలా బారికేడ్లు పెట్టి ప్రస్తుతానికైతే ఈ ప్రాంతాన్ని క్లోజ్ చేశారు, వివాదాస్పద స్థలంగా మార్చారు. ఇక ఆ తర్వాత ఆ రోజు రాత్రి అలా ముగిసింది. తరువాత రోజు మాకెంతో ఇష్టమైన రమణ మహర్షి ఆశ్రమం విజిట్ కూడా ఉంది. అనంతరం గిరిపైకి వెళ్ళి ఇతర ఆశ్రమాల సందర్శన కూడా ఉంది. గాఢ నిద్రలోకి జారుకొని వేకువజామునే లేచి భగవాన్ రమణాశ్రమానికి చేరుకున్నాం. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా మేము ఇదివరకే వచ్చాం, వేరే లోకంలో ఉన్న భావనకి వెళ్ళిపోతాం. ఈసారి అంతే. కాసేపు గిరి దిగువన రమణ మహర్షి వారి ఆశ్రమంలో కూర్చొని ధ్యానం చేసి చుట్టూతో ఉన్నటువంటి పరిసరాలను, విశేషాలను గమనించాం. రమణ మహర్షుల హయాంలో, అంటే ఆయనతో పాటు కలిసి బ్రతికినటువంటి, నడిచినటువంటి గోవు, కాకి, కోతి ఇత్యాది జీవుల సమాధులు కూడా చూసాం. మీకు అర్థం కావాలని ఇలా చెబుతున్నాం కానీ నిజానికి వాటన్నింటికీ రమణ మహర్షుల వారు పేర్లు పెట్టి ఉన్నారు. ఆ పేర్లతోనే వాటిని పిలిచేవారు. రమణులు వాటిని పేరు పెట్టి పిలవంగానే ఎక్కడున్నా కూడా అతని ముందర వాలిపోయేవి. అందులో నెమలి, ఉడత వంటి అంతగా మనుషులతో కలవలేని జీవులు కూడా ఉన్నాయి. అంటే ఇది మహత్యం కాక మరేమిటి చెప్పండి. అలా కాసేపు గడిపిన అనంతరం గిరిపైకి ఎక్కడం ఆరంభించాం. ముందుగా స్కందహాశ్రమం, ఇక్కడే రమణులు తపస్సు చేశారు అంటారు. తదుపరి మిగిలిన ఆశ్రమాలన్నీ కూడా కొండ దిగువ వరకు విజిట్ చేశాం. ఆయా సంబంధిత వివరణలు మన మెయిన్ ఛానల్ భరతవర్షలో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాం. వీడియో ఎండ్లో ఆ లింక్స్ పెడతాను, చూడవచ్చు. ఇది మొత్తంగా మేము అరుణాచల క్షేత్రాన్ని పర్యటించినప్పుడు కలిగినటువంటి అనుభవాల సారాంశం. ఈ వ్లాగ్పై మీ అభిప్రాయాలని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష మాధ్యమాలను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా మరోమారు ధన్యవాదాలు. మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.